కోరుతున్నాము. ఏదైనా మీకు ఎల్ల కాలాల కష్టాలు సుఖాలకు మేము ముందున్నాం. ఒక్కపారి దయచేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపేయారని కోరుతున్నాము. కూడా గెలవంగానే తక్షణం గెలవంగానే ఫస్ట్ ఏ వార్డుకి ఏ సమస్యలు అవన్నీ తీర్స్తామని మేము హామీ ఇస్తాను. ఒకటే ఫస్ట్ కూరగాయల మార్కెట్ లేదు మన దగ్గర, ఇంత పెద్ద విలేజ్లో కూరగాయల మార్కెట్ పెట్టాలని అనుకుంటాను నేను. ఫస్ట్ మహిళా సర్పంచ్ కాబట్టి మహిళలతోటే ఓపెనింగ్ చేయాలని నా కోరిక. చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నది ఇంత పెద్ద విలేజ్లో మన దగ్గర కూరగాయల మార్కెట్ లేదు, అది గోదావరిలో పెట్టాలి. అది తక్షణమే గెలవంగానే పెడదామని నా కోరిక, ఫస్ట్ కోరిక అదే. సర్పంచ్ నిలబడ్డది. ఒక్కసారి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి. ఎల్ల వేళలా మీకు ఏ కష్ట సుఖానికి వచ్చినా మీ అందుబాటులో ఉంటాం. సర్పంచ్ అంటే ఊళ్ళో ఉండేటోడు కావాలి, తెల్లారులు ఎత్తే ఊళ్ళో ఉండేటోళ్ళు రావాలి, ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకునేటోడు కావాలి. ఇవాళ గెలవంగానే పోయి ఎక్కడో హన్మకొండలో హైదరాబాద్ ఉంటే 40. ఇప్పుడు మీకు ఏమైనా ఆపద వస్తుంది, రాత్రి వచ్చి తలుపు కొడితే లేచేటట్టు ఉండాలి, మీకు మీ సమస్య పరిష్కరించేటట్టు ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. మన దగ్గర కూరగాయల మార్కెట్ లేదు, తక్షణమే మహిళా సర్పంచ్ కాబట్టి గెలవంగానే ఫస్ట్ కూరగాయల మార్కెట్ పెట్టిస్తాని నేను మీ అందరికి హామీ ఇస్తాను. ఒక్కసారి ఊళ్ళో ఉన్నటువంటి చూసుకోరు జరా, కష్ట సుఖాలకు దేనికైనా. 20 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నేను ఉన్న జెండా పట్టుకొని ఇవాళ నాకు అవమానం జరిగింది. ఒక్కసారి ఎవరేంది ఏం కథ అనేది జర ఆలోచించి మీ ఓటును అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. 6వ వార్డు వెంకటేశ్వర, 5వ వార్డు వీళ్ళు. ఒక్కసారి జర మీకు ఏ సమస్యల్లో నేను చెప్తానని చెప్పు. మీ ఓటేసి అడిగాను తక్కువ. ఒక్కసారి అవకాశం ఇది వరకు మేము ఏ పదవులు అనుభవించలేదు. దయచేసి ఒక్కసారి మాకు ఛాన్స్ చేయలేదు. ఉప సర్పంచ్ చేయలేదు, మేము ఎంపీటీసీగా చేయలేదు. నేను గెలవంగానే హన్మకొండలు ఉండా కష్ట సుఖాలకు పీసర గ్రామంలో పేద ప్రజలతోటే నేను ఉంటా నిరంతరం. నేను ఇప్పటికీ 60 ఇండ్లు ఇచ్చిన పీసర గ్రామంలో. ఇవాళ మనకు అన్యాయం జరిగింది. దయచేసి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను.